వేముల రోహిత్ చట్టాన్ని చేయండి, యూనివర్సిటీలో కుల వివక్షను రూపమాపండి. సీఎం రేవంత్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేక నేటికి లక్షలాది మంది అంటరానితనాన్ని ఎదుర్కోవడం సిగ్గుచేటని వ్యాఖ్య. వేముల రోహిత్, పాయల్ తాడ్వి, సోలంకి మరణం తేలికగా తీసుకునే అంశం కాదన్న రాహుల్. ఇది కర్ణాటకలో మొదలైంది చిచ్చు. చెప్తా దీని చిచ్చేందో, ఈ చిచ్చు ఏమైందో చెప్తా. కర్ణాటకలో మొదలైంది. మన రాహుల్ గాంధీ గారు లెటర్ రాశారు. ఎవరికి? సిద్ధరామయ్యకు. రోహిత్ వేముల చట్టం మనం తీసుకురావాలి. ఎందుకు అని ఇట్లా అడిగితే రేవంత్ అన్నకు తెలుసా అని అంటే మనం చెప్దాం కదా, ఫస్ట్ నాకు చెప్పు అని అన్నారు. చెప్పారు. ఏందనంటే మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లల్లో సోషల్ డిస్క్రిమినేషన్ వల్ల పోరలు సూసైడ్ చేసుకున్నారు. రోహిత్ అట్లనే చచ్చిపోయింది కదా. అవు సార్, మనం చేయాలన్నా వద్దా? చెయ్యాలి సార్ అని ఎస్ అని ఇట్లా అనుకున్నారు. ఇట్లా అనుకుని రోహిత్ వేముల యాక్ట్ అని చెప్పి తీసుకొస్తా అని చెప్పారు. ఆడ ఇత్తనం నాటిరు. ఆ ఇత్తనాన్ని తీసుకొచ్చి ఏడబెట్టిరు. మళ్ళీ తెలంగాణలో రేవంత్ అన్నకు కూడా చెప్పారు. ఇలా అర్థమవుతలేదు. ఏంది తెలుసా? బంతి పువ్వే పుడుతుందా అంట నేను ప్రతిసారి. బంతి పువ్వు చామంతి పువ్వు పుడుతుందా? పుట్టదు. ఎందుకు పుట్టదు చెప్పాలన్నా? ఆధారాలతోనే మీ చిత్రగుప్తి. ఇప్పుడు చూడుర్రి కథ. చిట్టా ఇప్పితే మంచిగా ఇప్పాలి కదా. తీసుకోబెట్టు, అది కింద తీసుకో. ఇది కాదు, డైరెక్ట్ పేపరే తీసుకుందాం. ఏడా ఇప్పుడు రోహిత్ వేముల చట్టం అని అన్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం జర్రా తాంబా. ఈ పేపర్ ఏంది? ది హిందూ. ఎప్పుడు వచ్చింది ఇది? May 4th, 2024లో వచ్చింది. 7:29 ఉదయం. కరెక్టా? గిరిజాడు మాట్లాడుతుండా? లేదు, పేపర్ మాట్లాడుతుంది. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కదా ఫ్రెండ్స్. రోహిత్ వేముల యాక్ట్ అని అన్నారు. ఎందుకు? సోషల్ డిస్క్రిమినేషన్ అయింది. కరెక్టా? సోషల్ డిస్క్రిమినేషన్ అయింది. ఇప్పుడు చూడు, రోహిత్ వేముల డిడ్ నాట్ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్. ఇప్పుడు ఏం మాట్లాడతారు? అసలు ఎస్ఏ కాదు రోహిత్ వేముల అని చెప్పి ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు. పోలీస్ ఫైల్ క్లోజర్ రిపోర్ట్ సైటింగ్ ది ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. రోహిత్ వేముల యాక్ట్. ఎవరిని మనం పిచ్చోళ్ళం చేస్తున్నాం బ్రదర్? ఈడికి ఆగిపోలే, చదువుదాం పెద్దగా. ఈడ చూడు, గచ్చిబౌలి పోలీసు ఇదే గచ్చిబౌలి పోలీస్ ఏం చేసింది ఉదయ్? collating its various findings including contentions whether Rohit Vemula belonged to a scheduled caste and if the accused persons members of Akhila Bharatiya Vidyarthi Parishad అంటే భారతీయ జనతా పార్టీ. ఇదంతా చేసి చెప్పారు. ఇక్కడ సీన్ ఏందనంటే నేను ఇగో ఇక్కడ రాసిరు ఇక్కడ క్లియర్ కట్. అకార్డింగ్ టు ది రిపోర్ట్ అంటే ఇది నా ఈమెయిల్ ఐడిలో ఇది రిజిస్టర్ అయి ఉంటుంది. ఇప్పుడు దీని మీద అది వస్తలేదు ఓపెన్ కానీకే. మీరు ఇది కొట్టురు ఫ్రెండ్స్, వచ్చేస్తుంది. ఇగో నేను ఇది కూడా పెట్టిన. రోహిత్ వేముల డిడ్ నాట్ బిలాంగ్ టు ఏ షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పి మీరు కొడితే మీకు హిందూలా గూగుల్లో కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు, పోలీస్ క్లియర్ కట్గా ఈయన షెడ్యూల్ క్యాస్ట్ కదని చెప్పేసిండ్రు. ఏమని చెప్పిర్రు? ఈయన వడ్డెర కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అని చెప్పిండ్రు. ఇంకొకటి ఈ హిందువులనే ఏమని రిపోర్ట్ రాసిర్రనంటే ఒత్తిడికి చచ్చిపోయిండు, అకాడమిక్ ఒత్తిడికి రోహిత్ వేముల చచ్చిపోయిండు తప్ప సోషల్ డిస్క్రిమినేషన్కి కాదు అని అన్నారు. ఇప్పుడు నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాయి ప్రభుత్వానికి, ఇంకా ఎంత నాటకాలు ఆడతారు? ఇది మొత్తం డేటా తీసుకొచ్చింది ఎవరు? మళ్ళా యూట్యూబర్. ఇది తీసుకొచ్చింది ఎవరు ఫ్రెండ్స్? యూట్యూబర్. ఇప్పుడు ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవరండి? ప్రభుత్వాలు కావా? ఏదో ఒకటి అన్న రేవంత్ అన్న నిన్ను గెలిపియనీకే చిత్రగుప్తు ఉన్నదే. నేనేమంటా, నీ పరిపాలన మీద నువ్వు ఫోకస్ చేయి. ఈ నాటకాల ధోరణిలో పడిపోతే నువ్వు ట్రాప్లో పడుతున్నావు రేవంత్ అన్న. నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా, మీకున్న ధైర్య సాహసాలు మీ అధిష్టానం దగ్గర ఎవరికి లేవు. మీరు లేకపోయినట్టే కాంగ్రెస్ ఇలా ప్రభుత్వంలోకి వస్తుండేనా? మిగతా వాళ్ళందరూ గుట్లేంలే ఉండే కదా మీ కాంగ్రెస్లో. నేను అది డే 1కేం చెప్తున్నా, మీరేమో నా మీద కక్ష పెట్టుకుంటారా? నేను అనుక్షణం క్షణం నేను మీతోనే ఉందామని అనుకుంటున్నా. చెప్తున్నా కదనే, నా మనసుకు ఏమైంది అని అంటే నీ మాయలో పడింది చెప్తే ఇంటలేవు. నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి యూట్యూబర్ల మీద ఒకటే పెట్టినావు, యాడగిల్లాడే ఓలా 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 అని చెప్పి నేను సెలవు తీసుకోవాల్సి వస్తుంది. ఇంత క్లారిటీగా చెప్పినాం రేవంత్ అన్న. నిజాలు గిలిగిలిగా ఉండయి ఈ వేళ అని అన్నట్టు ఉంటాయి. ప్రజలకు చెప్తున్నా, జరా ఏమవుతుందో చూడుండ్రి. ఇలా ఈ యూట్యూబర్లు లేకపోతే సత్యాలు బయటికి రావు. ఆడెవడో బ్లాక్మెయిల్ చేసి, ఆడ ఎందుకు బ్లాక్మెయిల్ చేసిండని క్వశ్చన్ చేయరు. నేను అడిగినా కదా, అవును సార్ బ్లాక్మెయిల్ చేసిరు, కానీ ఎందుకు చేసిరు ఒక్క క్వశ్చన్ చేయరు, సమాధానం చెప్తే అప్పుడు చూద్దాం.